తిన్నావా? అన్నం తిన్నావా తాత? తినలేదా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు తాత? పిట్టవీరన్న. ఏ ఊరు మీది? రంగశాయపేటనా? పెళ్ళయిందా నీకు? భార్య పిల్లలు ఉన్నారా ఏమన్నా? కొడుకున్నారా? అయితే ఈరోజు స్నేహితుల రోజు కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి నీకు దోస్తులు ఉండేదా చిన్నప్పుడు? లేరా? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఎంతవరకు చదువుకున్నావు? నేను 7వ తరగతి. 7వ తరగతి చదువుకున్నావా? చిన్నప్పుడు నీకు దోస్తులు లేరా? ఒక్కనే ఉండేదా స్కూల్లో? సరే మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇగో సరే మరి నేను వెళ్ళొస్తా. పడుకున్నట్టున్నా. అంకుల్, తాత తిన్నావా అన్నం? ఇగో అన్నం తింటావా తాత? లే మరి. ఏం పేరు తాత నీ పేరు? నీ పేరు ఏం పేరు? ఇగో ఏం పేరు తాత నీ పేరు? సరే అన్నం తిను, పోయేస్తా. తింటానే ఉన్నాడు. ఆకలి సప్పుడు బిడ్డలు తింటాడు. అన్నం ఇస్తా అంటే కూడా చారు పోసుకుంటూ ఆకలి అవుతుంది తాతకైతే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక తాతకైతే అన్నం పెట్టడం జరిగింది. తనైతే చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు పాపం. పాపం ఆకలి ఘోరంగా అవుతున్నట్టున్నది తాతకైతే. పాపం చాలా బాధ వేస్తుంది. ఆ తాత అన్నం ఇవ్వగానైతే తీసుకుని అయితే తింటాను. ఓకే బాయ్. అన్నం తిన్నావా? తినలే. తింటావా మరి? కూర్చో. ఏం పేరమ్మా నీ పేరు? రాజేశ్వరి. తీసుకో. రాజేశ్వర. ఏ ఊరు మీది? ఈ ఊరేనా? ఇక్కడ ఎందుకున్నావు మరి? మీ అమ్మోళ్ళు లొల్లి పెట్టుకున్నారా? పెళ్ళయిందా మీకు? ఎంతమంది పిల్లలు మీకు? లేరా? పెళ్ళి కాలేదా మీకు? చచ్చిపోయింది. మీ ఆయన చచ్చిపోయిందా? ఇక్కడ ఎక్కడ మరి వరంగల్లో? మండి బజార్. ఇట్లా అలిగి రావద్దు కదమ్మా. ఓడతలేదు అసలు, గొడవ బాగా పెట్టు. ఎంతవరకు చదువుకున్నావమ్మా నువ్వు? ఏం చదువుకోలేదా? చిన్నప్పుడు దోస్తులు ఉన్నారు ఎవరన్నా మీకు? చిన్నప్పటి స్నేహితులు చెప్పండి. ఒకళ్ళ పేరు చెప్పండి. ఇక పెళ్ళి అయిపోయింది. పేర్లు గుర్తులేవా? పేర్లు చెప్పండి. పెళ్ళి అయిపోయినా కూడా గుర్తులేవా? డబల్ పేర్లు అన్ని డబల్ పేర్లా? నా పేరు బుజ్జి. నీ పేరు బుజ్జియా? ఇంతకుముందుకు ఇంకో ఏదో పేరు చెప్పినావు. బుజ్జియేనా నీ పేరు? రాజేశ్వరి. అదే రాజేశ్వరి చెప్పినావు కదా. బుజ్జి. మళ్ళీ బుజ్జి కూడానా? మీ అమ్మ పేరు? రామలక్ష్మి. సాంబలక్ష్మి. మీ డాడీ ఉన్నారా? నాన్న చచ్చిపోయింది. ఎంతమంది అక్క చెల్లెలు మీరు? నలుగురు. నువ్వు పెద్దామవా ఇంటికి? మరి ఇట్లా గొడవ పెట్టుకొని ఇంకోసారి బయటికి రాకండి అమ్మ. సరే ఈరోజు అయితే స్నేహితుల రోజు కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అయ్యో చెయ్యిలు నొత్తందా? సరే నువ్వు తర్వాత దాచిపెట్టుకో. అయితే ఆమె ఊకలు ఒళ్ళు పెట్టుకుంటాను మేడం. ఎంత ఓపిక పట్టినా ఊకుంటాను. వాళ్ళ కొడుకు. ఎంతమంది కొడుకులు నీకు? మీ అమ్మకి ఎంతమంది అన్నదమ్ములు నీకు? ఇద్దరా? ఎంత ఓపిక పట్టినా గొడవ పెడతాను, లేకుండా రాదు.
అన్నం పెట్టమో అంటాను, ఎట్లా పడితే అట్లా తిడతా. నువ్వేం పని చేయవా? చేసేది చేసేదా? చేసినా కూడా ఊరుతలేదు. చేసినా కూడా ఊరుతలేదా? అమ్మ సాంబలక్ష్మి గారు చూస్తున్నారు కదా, రాజేశ్వరి గారు ఇక్కడైతే కూర్చున్నారు. ఆమెని కొంచెం గొడవలు పెడుతున్నారట, అట్లా పెట్టకండి. ఆమె చాలా బాధపడుతుంది. అదేంటి వాళ్ళ సాంబలక్ష్మి ఎంత మర్యాద ఇచ్చినా ఊరుకుంటలేదు, ఎంత మర్యాద ఇచ్చినా ఊరుకుంటలేదు. నన్నే కొడతారంట. అందుకనే ఇక అందరు తెలిసింది, ఇక్కడ కూడా తెలిసింది. మొత్తం ఇంటికి పెద్ద బిడ్డ అంటే విలువ లేదు, కొడతానని వస్తాను. ఇంట్లో పోయిందంటే కొడతానంటాను తలబడి. మరి ఎందుకు కొడతా అంటాను నిన్ను? ఏమన్నంటే నువ్వు పెళ్లి చేసుకోలే, నీ పోబెట్టే ఫోన్లో కొడతాను. నువ్వు పెళ్ళి చేసుకున్నావు కదమ్మా, నీ భర్త చచ్చిపోయింది అన్నావు కదా, మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ చేసుకోవాలి అట్లా అంటే నా మీద లేని అన్ని పుట్టిస్తాను. అంటే నీకు వాళ్ళు మంచిగా ఉన్నారు, ఇక నేను నచ్చలేదు. ఇంకా 3 ఉన్నారు కదా, ఎక్కువ ఓడర్లకు అయితే అద్దులేదు, పద్దులేదు, లంచ్ కూర్చున్నాను. పడబులేదు నీకు పాట పండుకుంటే ఏమన్నా మాట్లాడే పడతాం మనం. ఇంట్లోనే కొడుకులకే బుద్ధి చెప్తలేదు. అన్నం పెట్టామంటారు, అంత పిచ్చి పిచ్చి చెప్తాను, బట్టలన్నీ చెప్పుకుంటాను. ఇలా సరే చూడండి, సాంబలక్ష్మి గారు మీ పెద్ద కూతురంట రాజలక్ష్మి గారు. సో ఆవిడ మంచి చూసుకోండి. ఇంటికి పెద్ద కూతుర్ని ఇలా వదిలేయకండి. ఆమె తన అన్నం లేక గొడవలు పడి ఇంట్లోకి వెళ్ళైతే బయటకు వచ్చిందట ఆల్రెడీ. సరే ఆమె తలరాత బాగలేక గతంలో ఏమో జరుగుంటుంది, ఇప్పుడు ఆమెకి ఇంట్రెస్ట్ లేనట్టున్నది. సో వదిలేయండి. ఆమెను ఏదో ఒక పని అయితే చేయమని చెప్పండి. ఇంట్లో అందరు కలిసి ఉండండి. రోజులు మంచిగా లేవు కదమ్మా, ఒక ఆడామ కదమ్మా, ఇట్లా రోడ్ల మీద ఉండడం మంచిది కాదు. సాంబలక్ష్మి గారు ఆమె చాలా బాధపడుతుంది. ఎట్లా పడితే అట్లనే బూతులు కక్కుతారు, కొడతామంటారు. సరే నువ్వైతే ధైర్యంతో ఉండు, ఇట్లా ఉండకు. ఇక్కడ ఇంటికి పో, ఏదైనా పని చూసుకొని చేసుకో. పని మీద ఉంటే ఎవరు మనల్ని ఎంత చెప్పినా ఉండలేదు. అదే ఎంత మంచిగా ఉన్నా ఉంటుంది. ఏం పని చేయాలి మేడం, ఇవరకు చేసి పెట్టిన వాళ్ళకు వచ్చాడు పనులు ఉంటాయి కదమ్మా, ఏదైనా ఊడవడం కానీ ఉంటుంది, తూడవడం ఉంటుంది, అవన్నీ చూసి చేసుకోవాలి. 1000 రూపాయలు వచ్చినా చాలమ్మా. సాధన అయితే లేదు మేడం, ఇవరకు చేసి వచ్చిన వాళ్ళు. నువ్వేం పని చేస్తలేవు కాబట్టి మీ అమ్మ ఏమైనా అంటున్నట్టున్నది. పింఛన్ వస్తుంది 2000. పింఛన్ 2000 వస్తుంది అమ్మ నీకు? అయితే బలం లేదు, ఏం పని చేయద్దు అంటాను డాక్టర్. సరే సరే, మంచిగా హాస్పిటల్కి వెళ్ళు, మంచిగా చూపించుకో. సరే నేను పోయి వస్తా. అన్నం తిన్నావా అమ్మ? ఇప్పుడు వచ్చినా తింటావా? తాత అన్నం తిన్నావా? తింటావా?